తుమ్మల నాగేశ్వరరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వం లేదని, అవినీతి అరాచక పాలన సాగుతోందన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితం చూసిన జిల్లా ప్రజానికం కాంగ్రెస్ కు పట్టం కడతారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించనుంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుతున్నారని తుమ్మల తెలిపారు. కోరుకున్నటువంటి ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజా తెలంగాణ, ప్రజా పరిపాలన లేకపోవడం, అవినీతి అక్రమాలు విపరీతమై రాష్ట్ర ప్రజలు నీతి బాధలకు గురవుతున్న సందర్భంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో గౌరవనీయ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఆశీస్సులతో ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడటం జరిగింది. తప్పకుండా ఖమ్మం నియోజకవర్గ ప్రజలే కాకుండా జిల్లా ప్రజలు నా గతాన్ని గమనించినటువంటి మీరు, నా ప్రవర్తనని, నా కార్యక్రమాల్ని, జిల్లా అభివృద్ధిలో నా భాగస్వామ్యాన్ని అనుభవిస్తున్నటువంటి, ఆస్వాదిస్తున్నటువంటి ఖమ్మం ప్రజలందరూ 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి రేపు రాబోయేటటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అండదండలుగా ఉండేటట్టుగా మమ్మల్ని శాసనసభకు పంపిస్తారనే విశ్వాసం, నమ్మకం మాకుంది. తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లానే కాకుండా తెలంగాణ యావత్తు కావలసినటువంటి, ఆగిపోయినటువంటి, మిగిలిపోయినటువంటి, లేక అవినీతితో కూరుకుపోయినటువంటి వ్యవస్థల్ని బాగు చేస్తూనే తెలంగాణ, సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి తెలంగాణకి